ఇటీవలే మీరు సోషల్ మీడియాలో అందరూ చూసింటారు. నామ్దేవ్ అనే వ్యక్తి నిర్మల్ జిల్లా వాసి బహ్రెయిన్లో ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఆయన పడుతున్న కష్టాలు భరించలేక, యజమాని పెడుతున్న చిత్రహింసలు భరించలేక సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోను చూసి మేము ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం తరపున నేను టీజీఎండీసీ చైర్మన్గా ఉన్న నేను అక్కడున్న ఎంబసీని ట్విట్టర్ ద్వారా సంప్రదించడం జరిగింది. కువైట్ ఎంబసీ మన ఎంబసీ కువైట్లో ఉంది. ఆ ఎంబసీ సంప్రదించడం, ఆ తర్వాత వాళ్ళు కూడా ఆయనని నామ్దేవ్ ఎక్కడున్నాడో అన్న పట్టుకున్నారు. నామ్దేవ్ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ చిత్రహింసలకు గురవుతున్న మాట వాస్తవమే. త్వరగా ఆ డిప్లొమాటిక్ ఇవాళ కూడా ఇప్పుడు లక్ష్మి గారిని తీసుకొచ్చినాం. లక్ష్మి గారు నామ్దేవ్ గారి భార్య. గత 10 నెలలుగా ఆయన బహ్రెయిన్లో వెళ్ళాడు. బహ్రెయిన్ నుంచి అనుకోకుండా ఆ బార్డర్ దాటి, అది ఎలా బార్డర్ దాటిండో ఎందుకంటే కువైట్ వెళ్ళిండు. కువైట్కి వెళ్ళి బార్డర్ దాటి సౌదీ అరేబియాకి పోయిండు. యాక్చువల్గా పోయింది ఆయన కువైట్, కానీ సౌదీ అరేబియా ఎందుకు పోయినరు అని చెప్పేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవాళ దాంట్లో భాగంగానే లక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన నామ్దేవ్ గారి కొడుకు కూడా ఇక్కడికి వచ్చి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆయన అమిత్ కుమార్ గారిని కలవడం జరిగింది. అమిత్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మేము కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున వీఆర్ ఇన్ టచ్ విత్ కువైట్ ఎంబసీ. వాళ్ళు అతి త్వరలోనే ఎక్స్పీడైట్ చేసి నామ్దేవ్ గారిని మన భారతదేశానికి పంపడం జరుగుతుందని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏజెంట్ల అక్రమాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. వందల కొద్ది చాలామంది విదేశాలకు ఉపాధికి వెళ్ళి అక్కడ అక్రమ ఇబ్బందులు పడ్డ సందర్భాలు కనిపిస్తున్నాయి. చాలామంది కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కన్నా మొదలు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒక గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ కూడా ఆ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అడ్రస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు, ముఖ్యంగా మీరు అన్నట్టుగా 2-3 ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ ఏజెంట్ల మోసాల వల్ల విజిటింగ్ వీసాలు ఇస్తున్నారు. వీళ్ళకి చెప్పడం మాత్రం వర్క్ వీసా అని చెప్తున్నారు. అక్కడ పోయిన తర్వాత ఆ విజిటింగ్ వీసా వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అక్కడ ఉన్న ప్రభుత్వానికి దొరికితే వాళ్ళు జైలులో పడుతున్నారు. సో వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. అదేవిధంగా ఇక్కడున్న ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో, ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కూడా స్క్రూటినీ చేసి ప్రభుత్వం, అంటే వాళ్ళు రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే గల్ఫ్ వెళ్ళే విధంగా మేము ఒక క్రియేట్ చేస్తాం. ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డులోనే మెయిన్గా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆఫీసర్స్ని పెట్టి ఈ విధంగా స్క్రూటినీ చేసి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. అదొకటి. రెండోది, జైల్లో పడ్డ తర్వాత లీగల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం. మూడోది ఏంటంటే అక్కడ చనిపోయిన హార్ట్ అటాక్ వచ్చో, యాక్సిడెంట్ అయ్యో చనిపోవడము, ఇక్కడనేమో అప్పులు చేసి వాళ్ళు పోతారు అక్కడికి. ఇక్కడ అప్పుల పాలవుతుంది కుటుంబం. వాళ్ళని ఆదుకునే నాథుడు లేడు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయినా కానీ, న్యాచురల్ డెత్ జరిగినా కానీ వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డులో పాలసీస్ కూడా ఉంటాయి. వీళ్ళని ఆదుకునే పాలసీస్ కూడా పెడతాం. అది అతి త్వరలోనే ఏర్పాటు అవుతుంది. డెఫినెట్గా ప్రభుత్వం మీకుంది, ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు, అంటే వాళ్ళ కుటుంబాలకు, గల్ఫ్లో చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. తప్పకుండా గల్ఫ్ వెల్ఫేర్ ఏర్పాటు చేసి మేము గల్ఫ్లో ఉన్న బాధితులను, గల్ఫ్లో పడుతున్న కార్మికుల కష్టాలను తప్పకుండా అడ్రస్ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. నమస్తే. ఉపాధి నిమిత్తం విదేశాలకు చాలామంది వెళ్తున్నారు. అయితే ఏజెంట్ల యొక్క మోసాలతో చాలామంది కూడా బలైపోతున్నారు, అక్కడ మరణిస్తున్నారు. ఎంతోమంది జైలపాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ది గోట్ లైఫ్ అనే సినిమా చూసాం. దాదాపు అలాంటి కథనే నిర్మల్లో చోటు చేసుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్ళిన రథోడ్ అనే వ్యక్తి ఇప్పుడు సౌదీ అరేబియాలకు అక్కడికి వెళ్ళి అక్కడ ఒంటెల కాపరిగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వర్క్ వీసా అయితే మాత్రం ఆఫీస్ బాయ్గా వెళ్ళిన అతను మాత్రం అక్రమంగా అక్కడ తీసుకెళ్ళిండు. ఈ మధ్య కాలంలో అతను ఒక వీడియో రిలీజ్ చేసినాడు. నన్ను కాపాడండి, తెలంగాణ రాష్ట్రాన్ని రప్పించండి, ఇక్కడ నన్ను ఒంటెల కాపరిగా మార్చారు, నాకు ఇబ్బందులు పడుతున్నాను కూడా ఒక వీడియో ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ యొక్క
వీడియో నేపథ్యంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం హైదరాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ మాత్రం ఒక కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళ భార్య లక్ష్మి మనతో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది? ఎప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళారు? అంటే 15 ఏడుకు పోయిండు. ఇప్పుడు 10 తారీఖు అవుతుంది, అంటే 10 నెలలు అవుతుంది. మాది రువి ఊరు, ముదోలు మండల్, నిర్మల్ జిల్లా. అయితే మాకు ఏం చేసిండంటే ఒక ఇట్లా ఏజెంట్ అని మోసం చేసిండు. మోసం చేసి ఏం చేసిండంటే ఇల్లు పని అని చెప్పి కినింగ్ అని చెప్పి అడవిలో తోలుకుపోయిండు. ఒంటెలు మేపిస్తున్నాడు. మళ్ళీ ఆడికెళ్ళి ఆయనకు పానం బాగలేదట. పానం బాగలేకుంటే చూపించండి అని అంటే ఇంటికి ఆ భాష రాదు, ఇక అరబీ భాష. వేరే అతనికి అరబీ భాష వస్తే అయితే చెప్తేనేమో ఆయన ఏం చెప్తున్నాడేమో కొడుతున్నాడట. కొడితే ఇక మొత్తం నువ్వు ఓకుంటే నీకు అన్నం పెట్టామని అన్నం పెట్టకొచ్చిండు, ఏం పెట్టకొచ్చిండు. ఇక అట్లనే ఏం చేస్తుండ్రంటే ఇక జ్వరం వచ్చిందన్న ఒంటెలకు పోతున్నాడు. నీళ్ళు తాగితే నీళ్ళు సుగా మొత్తం ఒంటెలు బాత్రూమ్ రావట్లేదట. జ్వరం వచ్చిందని అట్లనే ఒంటెలకు పోతుంటారు. అది చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. తోలుకోపోయిండాలు కోవిడ్కి అనేది తోలుకోపోయిండు. ఆడలో ఉంచిందే లేదు మాకు. ఏడుచుకుంటే మావాడు ఫోన్ చేసిండు, రప్పించేడు చేయాలి మాకు రేవంత్ రెడ్డి సార్, మాకు ఓలన్న పెద్ద సార్. ఇట్లా చివరిసారి మీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడారు? ఏం మాట్లాడారు మీతో? అంటే 4 రోజులు, అంటే 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి మాట్లాడట్లేదు. ఇట్లా నాకు ఏంది, నేను చచ్చిపోతా, నాకు ఇట్లా బాధ అవుతుంది, నాకు చూపెడతలేరు, నాకు పానం బాగలేదు, నాకు రప్పియకుంటే నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అని ఫోన్ పెట్టేసిండు. అడికెళ్ళి మాట్లాడాడు, బంద్ చేసిండు. ఆయన వీడియో ఒకటి బయటకు వచ్చింది, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఇక్కడ ఒంటెల కాపరిగా మార్చారని చెప్పారు. ఏమనిపించిందమ్మా సందర్భం? బాధ అనిపిస్తుంది సార్. మా లెక్కలో ఎవరికి బాధపడద్దు అట్లా. ఎవరన్నా కానీ ఇప్పుడు బాకీ అయిందని ఎవరికి పోతుండు కదా, ఎవరు పోయినా ఇట్లా బాధపడద్దు. ఏదైనా ఉంటే గ్యారంటీ ఇచ్చి తోలుకుపోవాలి అట్లా. కానీ అట్లా ఈడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి తోలుకుపోవద్దు. ఆడ పోయి వేరే పని చెప్పేయద్దు అట్లా. ఇప్పుడు మేమంటే పోనీ ఏదో అట్లా మేము నష్టం జరిగినాం, మా లెక్కల మంది ఎవరికి నష్టం జరగద్దు. ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంట్ను సంప్రదించారా? అసలు ఏం పని మీద ఏమైంది, నా భర్త పరిస్థితి ఏందని చెప్పారా? ఏజెంట్కు మాట్లాడితే మోను మరి మా ఆయనకు తోలేవు, ఎందుకు అట్లా ఉంచిండ్రు అని అంటే ఇప్పుడు తోలేము, 2 ఏళ్ళ దాకా తోలేమని అన్నారు. 2 ఏళ్ళ దాకా తోలేమంటే మా ఆయన మరి అట్లా ఎండ అయితే పడి రాకొచ్చింది, బగ్గ ఎండ కొడుతుందట. అయితే మరి మా ఆయనకు కాకొచ్చిందట, మరి వచ్చేస్తాడట. మరి మేము ఏదైనా పని చేసుకొని బతుకుతామని అంటే అట్లా తోలేమని ఫోన్ చిప్చబెట్టేసిండు. ఈ ఫోన్ మొత్తం ఇక మాట్లాడట్లేదు, ఇట్లా అవుతుంది. ఫోన్ మాట్లాడినప్పుడు కానీ అక్కడ ఎట్లా చూస్తున్నారు? వాళ్ళ యజమానులు కానీ ఏమైనా దాడులు చేస్తున్నారా, కొడుతున్నారా, ఏం చెప్పారు? నేను ఫోన్ చేసి చెప్తే కొట్టిండ్రట, బాగా కొట్టిండ్రట. ఇక మోహన్ మరి తోలేనంటే కదా, ఇక ఏం చెప్పిండే ఇక అలా కపిల్కు వాళ్ళు బగ్గగా కొట్టిండ్రట. కొడితే సుఖం వల్ల నువ్వు పోయితేనే పోపాయలకు నీకు చంపేస్తామని బాధ పెడితే అట్లనే పోతున్నాడు ఒంటెలకి. ఇక ఇప్పుడు అడవిలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఆదుకుంటోలే ఎవరు లేరు. ఇక అట్లయితుంది. ఇప్పుడు మొన్ననే బిడ్డ పెళ్ళి చేసినాం. మాదేమైనా బాగా మేమేమైనా ఒక 4 బియ్యాలు లేదు, ఒక 2 బియ్యాలు లేదు, ఒక బియ్యం లేదు. మాకు ఉన్నది ఒక 25 గుంటలు ఉన్నది. దాంట్లో మేము చేసుకొని బతకలేంది, మేము ఉండలేంది. అట్లా బాకి బుజ్జి పెళ్ళి చేద్దాం కదా అన్నట్లా పోయిండు మావాడు. పెళ్ళి చేద్దాం, నేను పోదామని పెళ్ళికి సుఖదోలేరు వాళ్ళు. నేనే చేసిన పెళ్ళి, నా కొడుకు నేను. ఉపాధి కోసం పోయినప్పుడు డబ్బులు ఏమైనా పంపించాడు అప్పుడప్పుడు? అసలు ఆయనకు పంపించే పరిస్థితి ఉందా, లేకపోతే మొత్తం కనెక్షన్ బంద్ అయిపోయింది? ఫస్ట్ నెలలో వచ్చిన పైసలు ఏమంటే ఇక ఆయన ఏజెంట్ తీసుకున్నాడు, మాకు ఇవ్వలేడు ఇక పైసలు. మళ్ళీ ఏమంటే 3 నెలలకు అంటే ఒక 6 నెలలు పంపించిండు అంతే. ఇక మాకు అంతకెక్క ఏం పంపించలేదు. చెప్పి ఏమంటే ఒక 110 దినార్లు అని చెప్పుకోపోయిండ్రు. ఒక 110 దినార్లు అని మళ్ళీ ఆడికెళ్ళిగా 75 దినార్లు పంపిస్తుండ్రు. 3 నెలది 60, 3,000, 2,500 అట్లా పంపిస్తుండ్రు అంతే. మా ఆయనకి ఎట్లా చేసి
రప్పించేది చేయండి అంతే. ఆఫీసర్లు లోపల కలిశారు, అధికారులను కూడా కలిశారు, కాంగ్రెస్ వాళ్ళతో కలిశారు. ఏం చెప్పారమ్మా, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? సార్ ఇంకా మాట్లాడిండు, నాకు ఇంగ్లీష్ రాదు ఇక వ్యవసాయం పని చేస్తాం కదా మేము, కూలినాలు చేసుకొని వేరే వాళ్ళ చేనులు వేసుకొని బతుకుతాము. ఇక మాకు ఇంగ్లీష్ రాదు. సార్ ఇంకా మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఇక మా కొడుకు అవుతాడు. సర్దార్ అన్న, ఏం జరిగింది అసలు? వర్క్ వీసా పని మీద వర్క్ అదో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్తున్నారు. కువైట్ వెళ్ళిన తర్వాత సరిహద్దులకు వెళ్ళి అని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? అధికారులుగానే ఏం చెప్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కావచ్చు, నిత్యం గల్ఫ్ కార్మికుల బాధలు అసలు విశదీకరించలేము, మనం చెప్పలేము. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నామదేవ్ గారు 10 నెలల క్రితం గల్ఫ్ దేశానికి పోయిండు. గల్ఫ్ దేశానికి అంటే అది ఒక రకమైన మానవ అక్రమ రవాణా కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నామదేవ్ గారికి గల్ఫ్ ఏజెంట్ తీసుకుపోయింది, పని కమిట్మెంట్ ఇచ్చింది ఒకటి, ఆయనను తీసుకుపోయి ఉంచింది ఒకటి. ఎక్కడో కువైట్ అడవులలో ఒంటెల కాపాలని చెప్పేసి ఆయనకు అసలు కనీస వసతులు లేకుండా మానవ అక్రమ రవాణా చేసిన విధంగా ఆయన తీసుకుపోయి అడవిలో పడేసిండ్రు. ఆయన అక్కడి బాధను తట్టుకోలేక సోషల్ మీడియాలో ఏడ్చుకుంటూ వీడియోలు పెడితే వీడియోలు పెట్టి తన ఆవేదన వెలగక్కితే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించుకోవాలని చెప్పేసి, నన్ను స్వదేశానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన వీడియోలు పెడితే టీఎస్ఎండిసి చైర్మన్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఈరవతి అనిల్ గారు, అలాగే టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ అధ్యక్షుడు మంద భీమరెడ్డి అన్న ఇద్దరు కూడా బాధ్యత తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయిన నామదేవ్ వీడియోను తెలంగాణ వాసిగా ఆయన గల్ఫ్లో పడుతున్న కష్టాలను చూడలేక బాధ్యతగా ముందుకు వచ్చి ఈరోజు రువ్వి గ్రామానికి చెందిన నామదేవ్ గారి కుటుంబాన్ని ఈరోజు పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ ఆఫీస్ తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని తక్షణమే ఈరోజు ఆయనను స్వదేశానికి రప్పించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈరోజు అనిల్ గారు, అలాగే మంద భీమరెడ్డి అన్న మరియు నామదేవ్ కుటుంబ సభ్యులతో ఈరోజు ఇక్కడికి విచ్చేసినాం. అధికారులు అమిత్ కుమార్ గారికి చెప్పారు, ముందే ఆయన ఇచ్చిన సమయానికి వెళ్ళి విషయం చెప్పారు. తక్షణమే వారం రోజులలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో, మంద భీమరెడ్డి అన్న మరియు అనిల్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని తక్షణమే నామదేవ్ను కువైట్ నుంచి భారతదేశం తీసుకురావడానికి, తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు విన్నవించడానికి ఈరోజు అమిత్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. విషయాలు చెప్పింది కాబట్టి తక్షణమే నామదేవ్ గారిని ఈ దేశం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు లోపలైతే మీరు కలిశారు, సమస్యను అయితే విజ్ఞప్తి అయితే చేశారు, దానికి సంబంధించి ఇచ్చారు. ఏం చెప్పారు అధికారులు, కానీ మీరేం చెప్పారు? అసలు జరుగుతున్న పరిస్థితులు ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా సినిమాలు కూడా వచ్చాయి, ది గోట్ లైఫ్ సినిమా కూడా అదే నేపథ్యంలో వచ్చింది. ఏం చెప్తారు? ఎస్, అయితే గోట్ లైఫ్ సినిమా కంటే ముందు కూడా మన తెలంగాణలో ది గల్ఫ్ అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. అట్లాంటి నవల కంటే ముందు కూడా మన తెలంగాణలో పెద్దింటి అశోక్ కుమార్ అని ఎడారి మంటలు అనే ఒక నవల కూడా రాసిండ్రు. మన తెలుగు వాళ్ళు తీసిన సినిమా, తెలుగు వాళ్ళు రాసినటువంటి నవలకు మనకు ఎక్కడ కూడా అది ట్రాన్స్లేట్ కాలే, ఎక్కడ కూడా ప్రపంచానికి తెలియలేదు. మనకు పక్క రాష్ట్రం వల్ల సినిమా, పక్క రాష్ట్రం వల్ల నవల మాత్రం ఇవాళ వైరల్ అయిపోయింది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణకు సంబంధించిన ఒక గిరిజన ఒక రైతు కూలి అతను నిర్మల్ జిల్లా నుంచి ఒక ఢిల్లీ ఏజెంట్ ద్వారా కువైట్కు హౌస్ బాయ్గా వెళ్ళిండు, అంటే ఇంట్లో పని మనిషిగా వెళ్ళిండు. అయితే అక్కడ అరబ్ యజమాని ఏం చేసిండంటే ఆయనను ఆ బార్డర్ దాటించి సౌదీలో ఉన్నటువంటి ఎడారిలో ఒంటరి కాపరిగా పెట్టిండు. అది ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి. అసలు ఆయనకు తీసుకుపోయిన పని ఒకటి, ఇచ్చిన పని ఒకటి, మళ్ళీ పక్క దేశంకు తీసుకుపోయిండు. అయితే మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాము, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, అక్కడ ఇండియన్ ఎంబసీ కూడా విజ్ఞప్తి ఏం చేసినాం అంటే ఆయనను సురక్షితంగా రక్షించి ఇక్కడికి తీసుకురావాలి అనేది ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక గ్రేవ్ వయలేషన్ ఏం జరిగిందంటే ఆయనకు పెద్ద అన్యాయం జరిగింది. ఒక దేశంకి తీసుకుపోయి ఇంకొక దేశానికి, అంటే మానవ అక్రమం, ఇట్స్ ఏ హ్యూమన్ స్మగ్లింగ్, అంటే మనుషుల యొక్కను స్మగ్లింగ్ లాగా అయిపోయింది అన్నట్టు. అంటే ఆ ఎడారులకు దాటించి పని చేయించడం అనేది. ఆయనకు అక్కడ ఆరోగ్యం బాగాలేదు, చాలా కష్టాలు పడుతుండు, తిండి లేదు, జీతం సరిగ్గా ఇస్తలేరు. అయితే వాళ్ళ భార్య ఈయనను అనిల్ కుమార్ గారిని అప్రోచ్ అయింది, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే గారిని. మేము అందరం కూడా కలిసి ప్రభుత్వ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్తే ఇప్పుడు కూడా ఈరోజు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్, అంటే విదేశాలకు వలస వెళ్ళే వారి రక్షకులు అనే ఒక ఆఫీసు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఇది. ఆ ఆఫీసర్ని కలవడం జరిగింది. ఆయనకు ఇంతకుముందే ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇప్పుడు ఈరోజు కూడా ఒక లిఖితపూర్వక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని స్పందించిండు, తప్పకుండా ఇతనికి న్యాయం చేస్తాము.
సత్వరంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అతన్ని వాపసు తెప్పేయడానికి ప్రయత్నం చేస్తామని మాకు హామీ ఇచ్చిండు. మొత్తంగా ఇది నామదేవ్ విషయంలో మాత్రం జరిగింది. ఉపాధి కోసం కువైట్ వెళ్తే మాత్రం అక్కడ అక్రమ రవాణా చేసి అతన్ని మాత్రం ఆ సౌదీ అరేబియాకి మాత్రం రప్పించి మాత్రం అక్కడ ఒంటలి కాపరిగా చేశారు. ఇది మాత్రం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు మరిన్ని విషయాలు జరగకూడదని కూడా ఇప్పుడు అధికారులకు దీనికి సంబంధించిన విషయాలు మాత్రం కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యే అనిల్ కూడా వీళ్ళకైతే విజ్ఞప్తి చేశారు. సేమ్ ఏదైతే గోట్ లైఫ్ సినిమా చూసినామో అలాంటి తరహాలోనే చాలా వరకు ఉపాధి కోసం వెళ్ళిన వారికి మాత్రం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చెప్పింది ఒకటి అక్కడ చేసేది ఒకటి జరిగేది ఒకటి జరిగి చాలామంది మరణిస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని రక్షించే ప్రయత్నంలో మాత్రం ఈ ప్రభుత్వం ఉందంటూ కూడా ప్రభుత్వం తరఫున అధికారులు చెప్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు, సురక్షితంగా అతన్ని విదేశాల నుండి ఇక్కడికి తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని మాత్రం రిక్వెస్ట్ చేసిన సందర్భం మాత్రం ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ నుండి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.